చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 5 అంగన్వాడీ కేంద్రాలకు శ్రీధర్ చారి, మునిందర్ చారి సహకారంతో ఏర్పాటు చేసిన ఫ్రీ స్కూల్ కిట్లను మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో స్థానిక తహసీల్దార్ మన్నన్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. అనంతరం మన్నన్ మాట్లాడుతూ యువకులు సేవాభావంతో ముందుకు సాగాలని, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యను అభ్యసిస్తున్న చిన్నారులకు ఇలాంటి వస్తువులను అందజేస్తే వారు చదువుకునేందుకు మొగ్గు చూపి పాఠశాలలకు రావటం జరుగుతుందని, యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఆయన తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువకులు ముందుండాలని ఫ్రీ స్కూల్ కిట్లకు సహకరించిన యువకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, అంగన్వాడీ టీచర్లు నాగరాణి, జ్యోతి, మాలతి, నాగమణి, రాణి, దాతలు శ్రీధర్ చారి, మునిందర్ చారిలు పాల్గొన్నారు. జనవరి 25వ తారీఖు రోజు చాలా జాతీయ పరంగా గొప్ప దినము. అయితే జాతీయ ఓటర్ల దినోత్సవం ఉన్నదో ఆ రోజు మన శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో గల అంగన్వాడీ సెంటర్లో మండల హెడ్ క్వార్టర్కి సంబంధించిన నవ యువకులు, భావి పౌరులు అయిన ఇద్దరు శ్రీధర్ గ్రూప్ వాళ్ళు ఇలా మన అంగన్వాడీ మండల హెడ్ క్వార్టర్లో గల అంగన్వాడీ సెంటర్కు ఇలా చిన్న పిల్లల కొరకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు అవసరమైన వస్తువులు, బొమ్మలు కావచ్చు, ఆ తర్వాత నోట్బుక్స్ కావచ్చు, సంబంధించిన బాస్కెట్స్, ఇటువంటి వాళ్ళకు అవసరమైన వస్తువులను డొనేట్ చేసి వాళ్ళ అవసరాలను ఇలా తీర్చడం, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలను కల్పించడం చాలా గొప్ప విషయము. ఇట్టి విషయాన్ని వాళ్ళకు మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పనులు ఇక ముందు కూడా మన మండల హెడ్ క్వార్టర్లో కూడా శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో కానీ మండలంలో కూడా నవ యువకులైనా సరే ఎవరైనా సరే ఇటువంటి చిన్నపిల్లలకు అంగన్వాడీ సెంటర్ ద్వారా ఇప్పించితే వాళ్ళకి ఇంకా దాని మీద ఇక్కడికి వచ్చి చదువుకోవాలి, ఆట ఆడుకోవాలి. ఈ వయసులో దాదాపు ఆట ఆడుకోవాల్సిన వయసు ఇది. దాంతోపాటు ఆటలు ఆడుకుంటూ అంగన్వాడీ టీచర్లు వాళ్ళకు చదువుకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్తారు. కాబట్టి ఇటువంటి పరికరాలు వాళ్ళకు ఇస్తే ఇంకా వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా రావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సహాయం అందించిన వాళ్ళ ఇద్దరికైనా సరే నవకులకు మా వైపు నుండి రెవెన్యూ థ్యాంక్స్ చెప్తున్నాము.